ఈ నెల 6న నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రను అడ్డంకులు లేకుండా నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శ్రీరామనవమి శోభయాత్ర 2025 ఏప్రిల్ 6న గోషామహల్ నియోజకవర్గంలో ధూల్పేట్లోని ఆకాశపురి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హెచ్విఎస్ పబ్లిక్ స్కూల్లో ముగుస్తోంది. నేను 2010 నుండి ఈ శోభయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ 15 సంవత్సరాలలో ఒక్క సంఘటన కూడా హైదరాబాద్ శాంతికి భంగం కలిగించలేదు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది రామభక్తులు భక్తి క్రమశిక్షణతో యాత్రలో పాల్గొంటారు. అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఏసీపీ, డీసీపీల ద్వారా నాపై ఒత్తిడి తెస్తున్నారు. యాత్ర సమయంలో సౌండ్ సిస్టంల వాడకాన్ని పరిమితం చేయడానికి సౌండ్ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరించారు. ఈ నియమాలు ఏకరీతిలో అమలు చేయబడుతున్నాయని నేను ప్రశ్నించాలనుకుంటున్నారు. అలా అయితే నగరంలో శబ్ద కాలుష్యం రోజుకు 5 సార్లు, సంవత్సరంలో 12 నెలలు ఎటువంటి పరిమితులు లేకుండా ఎందుకు వినిపిస్తోంది? ప్రతి సంవత్సరం ఈ శోభయాత్రను నిర్వహించినందుకు పోలీసులు నాపై కేసులు నమోదు చేస్తారు. కానీ అది నన్ను దానిని చేపట్టకుండా ఎప్పుడూ ఆపలేరు. ఈసారి కూడా యాత్ర గతంలో కంటే గొప్పగా ఉంటుంది. లక్షలాది మంది రామభక్తుల భక్తిని ఏ శక్తి ఆపలేదు. అనవసరమైన అడ్డంకులు సృష్టించడం ఆపమని, యాత్ర ఎప్పటిలాగే కొనసాగడానికి అనుమతించమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సూచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖలో తెలుపుతూ ఆహ్వానం పలికారు.